cos a plus cos of 4 pi by 3 minus a plus cos of 4 pi by 3 plus a equal to 0 అని ప్రూవ్ చేయాలి. ఓకే 4 pi by 3 దీన్ని కొంచెం మనం నెంబర్లోకి మార్చుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. 4 ఇంటూ 180 బై 3 ఎంత రా పై బై 3 అంటే మీకు తెలుసు కదా 60 అని. 4 ఇంటూ 60 ఎంత 240. 4 pi by 3 we can replace it 240. Okay. Cos a plus cos 4 pi by 3 we can write as 240 minus a plus cos of 240 plus a. ఇది LHS తో స్టార్ట్ చేద్దాం. సో మనం దీని వాల్యూ 0 అని చూపించాలి లాస్ట్. ఓకే నౌ ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ cos c plus cos d. What is the formula of cos c plus cos d? Cos c plus cos d equal to 2 cos of c plus d by 2 into cos of c minus d by 2. What is c here? Where c is equal to 240 minus a and d equal to 240 plus a. Okay, c plus d by 2. ఈ ప్లస్ చేస్తే ఏమవుతుంది? ఈ రెండింటిని ప్లస్ చేస్తే 480 అవుతుంది. అవునా? c plus d మైనస్ a plus a క్యాన్సిల్ అవుతుంది. ఓకే ప్లస్ చేస్తే రెండింటిని మైనస్ చేశాను అనుకోండి 240 మైనస్ a బై 240 ప్లస్ a. అప్పుడు ఏమవుతాయి? ఈ మైనస్ మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. మైనస్ మైనస్ ఏమవుతాయి? మైనస్ 2a అవుతుంది. ఓకేనా? జస్ట్ c ప్లస్ d చేసి బై 2 చేస్తున్నాం, అందుకే ఏం లేదు ఇక్కడ. రైట్? సో cos a cos ఆఫ్ c ప్లస్ d బై 2, ఇక్కడ 2 పెట్టండి. 2 ఇంటూ ఫార్ములా అప్లై చేస్తున్నా. ఇది c అనుకోండి, ఇదేంటి d అనుకోండి. c ప్లస్ d 240 ప్లస్ 240 ఎంత? 480 మైనస్ a ప్లస్ a గెట్ క్యాన్సల్. సో 480 బై 2 ఏమొస్తుంది ఇక్కడ? 2 cos 480 by 2 into cos of c minus d. c minus d చేస్తే 240 minus 240 క్యాన్సిల్ అయింది. మైనస్ ఏ ఏమవుతుంది ఇక్కడ? మైనస్ 2a బై 2. ఈ ఫార్ములాలో అప్లై చేస్తున్నాను. ఈ ఫార్ములాలో అప్లై చేస్తున్నాను. c plus d by 2 c minus d by 2. Is it clear everyone? Okay. So now cos a 480 by 2 ఎంత? 240. 2 get cancel. మీకు ఆల్రెడీ తెలుసు cos of minus theta is cos theta. Fourth quadrant cos value is positive. Cos of minus is plus cos. Cos of minus theta is cos theta. Cos of minus a is cos a. గుర్తు పెట్టుకోండి ఫార్ములా. cos of minus a is cos a. ఏంటి మనకు ఒక ఫార్ములా ఉంది కదా, ఫోర్త్ క్వాడ్రంట్ లో మైనస్ theta వచ్చినప్పుడు cos of minus theta is cos theta. Cos of minus a is cos a. Okay, cos 240 వాల్యూ మనకి రావాలి. How do you get the cos 240 value? Cos 240 ని 180 ప్లస్ సంథింగ్ గా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? 180 ప్లస్ 60 గా రాసుకోవచ్చా? 180 ప్లస్ theta, where it will come? 180 plus theta comes under third quadrant where cos value is negative. So మనకి ఫార్ములా ఏంటి? cos of 180 plus theta is third quadrant cos value negative. So that is cos of 180 plus theta is minus cos theta. అలాగే cos of 180 plus 60 ఏమవుతుంది చెప్పండి? మైనస్ cos 60. సో cos of ఇక్కడ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ ఏమైంది? మైనస్. సో దీన్ని డైరెక్ట్గా cos of 180 plus 60 మైనస్ cos 60 అన్నాను. మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ ఇంటూ ఏముంది ఇక్కడ పక్కన? cos a. ఓకే వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ cos 60 చెప్పండి? cos 60 వాల్యూ ఎంత? cos 60 వాల్యూ 1/2. సో 1/2 ఇంటూ 2/2 ఏమవుతాయి? క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ ఏ రాయాలి? cos a cos. ఓకే cos e మైనస్ 2 ఇంటూ 1/2 ఇంటూ cos a. సో 2 get cancel. సో cos a minus cos a ఏమవుతుంది? cos a minus cos a equal to 0. So this is RHS. Therefore, hence proved. Therefore, LHS value is equal to RHS. It is just a rough work. Right? No doubt.
cos square theta plus cos square of 2 pi by 3 plus theta cos square of 2 pi by 3 minus theta equal to 3 by 2 అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇది ఏ ఫామ్ లో ఉంది, cos ఆఫ్ a ప్లస్ ఆర్ c ప్లస్ d ఫామ్ లో ఉంది, అదే cos ఆఫ్ a ప్లస్ d ఫామ్ లో ఉంది. దీనిలో రాయొచ్చా, cos ఆఫ్ 2 pi by 3 ప్లస్ theta, దీనికి నేను హోల్ స్క్వేర్ పెడతాను, ఇలా కూడా రాయొచ్చు. ఓకేనా, ఆ స్క్వేర్ ని టోటల్ హోల్ గా పెట్టేసుకున్నాము. అప్పుడు అది cos ఆఫ్ a ప్లస్ b ఫార్ములాలో ఉంది. సో cos a cos b మైనస్ sin a sin b ఫార్ములా నెక్స్ట్ స్ప్లిట్ చేయాలి అది. సో దీన్ని కూడా ఎలా రాయొచ్చు మరి, సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ ని 2 pi by 3 మైనస్ theta హోల్ స్క్వేర్. ఇది LHS తో స్టార్ట్ చేద్దాం, మనకి RHS 3 by 2 వచ్చేలా ట్రై చేయాలి. ఓకేనా, సో cos square theta నేను డిస్టర్బ్ చేయొద్దు, దాన్ని అలాగే రాసుకోండి. cos square theta ప్లస్ cos ఆఫ్ a ప్లస్ b ఫార్ములా చెప్పండి, cos a cos b minus sin a sin b. Then how we can split this? Cos a అంటే ఏంటి, cos 2 pi by 3 cos b cos theta minus అక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ రావాలి, cos 2 pi by sin cos a cos b minus sin a sin b కదా. సో నెక్స్ట్ ఏం వస్తుంది ఇక్కడ, sin 2 pi by 3 into sin theta హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి అది తర్వాత ప్రతి టర్మ్ కి స్క్వేర్ చేస్తాం. ఓకేనా, సో తర్వాత చేద్దాము, ఇప్పుడు వేసేస్తా అంటే చేయండి, నో ప్రాబ్లం. చేసేద్దామా, కాస్ స్క్వేర్ రాసి కాస్ స్క్వేర్ అన్నిటికీ స్క్వేర్ ఇచ్చేసేయండి. ఓకేనా, పైన హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ప్రతి టర్మ్ ని స్క్వేర్ వచ్చేస్తుంది. సేమ్ మళ్ళీ ఇది ఎలా, cos 2 pi by 3 minus theta, how we can write cos 2 pi by 3. So cos of a minus b ఫార్మ్ చెప్పండి, cos a cos b plus sin a sin b. ఇప్పుడు cos of 2 pi by 3 minus theta అని రాయొచ్చు, cos a cos b plus sin a sin b. సో స్క్వేర్ ఉంది కాబట్టి ప్రతి టర్మ్ కి అక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్, ఓకే స్క్వేర్ రావాలి, స్క్వేర్ sin స్క్వేర్ 2 pi by 3 sin స్క్వేర్ theta. ఓకేనా, సో ఇక్కడ క్లియరా. సో 2 pi by 3 అంటే ఎంత, 2 into pi by 3, pi by 3 వాల్యూ మీకు తెలుసు 60, 60 into 2 is 120, అంటే ఇది cos 120 కి ఈక్వల్. cos 120 వాల్యూ మీకు ఎంత తెలుసు కదా, cos 120 ని ఎలా రాసుకోవచ్చు, ఇప్పుడు నీ cos 2 pi by 3 ని ఎలా రాసుకోవచ్చు, జనరల్ గా చెప్పండి, దీన్ని cos 120 గా రాసుకోవచ్చు, రైట్. cos 120 ని ఎలా రాసుకోవచ్చు మరి, 180 మైనస్ 60 గా రాసుకోవచ్చు. cos 180 minus theta second quadrant, cos value ఏంటి నెగటివ్, cos 180 minus theta is minus cos theta, that is minus cos 60. minus cos 60 వాల్యూ ఎంత, minus cos 60 వాల్యూ minus 1/2, అంటే cos 2 pi by 3 ని minus 1/2 తో మనం రీప్లేస్ చేయవచ్చు. ఓకేనా, అర్థమవుతుందా. సో ఇదంతా జస్ట్ అక్కడ కూడా చేయొచ్చు, బట్ మనకి స్టెప్స్ ఎక్కువ అవుద్దంటే ఇలా సపరేట్ గా చేసి అక్కడ పెట్టేసేయండి, చూపించండి సిన్స్ అని చెప్పేసి. ఓకేనా, సో cos 2 pi by 3 వాల్యూ ఎంత, minus 1/2. ఓకే, సో అది ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం, cos square theta plus cos square of 2 pi by 3, దాని వాల్యూ ఎంత, 2 pi by 3 వాల్యూ minus 1/2. స్క్వేర్ ఉంది కాబట్టి ఏం చేయాలి, minus 1/2 హోల్ స్క్వేర్ వస్తుంది. అర్థమవుతుందా, cos 2 pi by 3 వాల్యూ ఎలా వచ్చిందో, cos 2 pi by 3 ని cos 120 గా రాసాము, 120 ని ఎలా రాసాము, 180 minus 60 గా రాసాము. cos 180 minus theta ఏంటి, minus cos theta, cos 180 minus 60 we can write as minus cos 60. So this we can write as minus 1/2. So cos 2 pi by 3 ప్లస్ లో ఏం పెట్టాము, minus 1/2, స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ చేసాం, ఇంటరాక్ట్ అవ్వాలి లేకపోతే మైండ్ ఎక్కడెక్కడ ఉంటుంది. సో ఇంటూ cos స్క్వేర్ theta మైనస్ sin స్క్వేర్ 2 pi by 3 ని ఎలా రాయొచ్చు, మళ్ళీ మీరు ఇందాక చేసినట్టే చేయండి, ఇక్కడ cos ప్లేస్ లో sin పెట్టండి, అంతే ఏం లేదు. సో ఏం చేయాలి, ఈ cos ప్లేస్ లో sin పెట్టండి అంతే. ఓ మొత్తం సెలెక్ట్ అయ్యింది, cos ప్లేస్ లో sin పెట్టండి. ఏం పెట్టాలి, cos ప్లేస్ లో ఏం పెట్టమన్నాను, cos ప్లేస్ లో sin పెట్టండి అంతే. సో లాస్ట్ కి ఇది మనం చెప్పండి ఏమో, ఇదేంటిది sin ఆఫ్ చెప్పండి, sin ఆఫ్ 2 pi by 3 కదా, sin ఆఫ్ 2 pi by 3 ని ఎలా రాసుకోవచ్చు, sin 120, sin 120 ని ఎలా రాసుకోవచ్చు, sin 180 minus 60, sin 180 minus 60 ఏ క్వాడ్రంట్ చెప్పండి, సెకండ్ క్వాడ్రంట్. ఓకే, సెకండ్ క్వాడ్రంట్ లో sin వాల్యూ ఏంటి, పాజిటివ్. సో sin 180 minus theta is sin theta, అలాగే sin 180 minus 60 is sin 60. sin 60 వాల్యూ ఎంత,
రూట్ 3/2 sin 60 వాల్యూ రూట్ 3/2. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చు దాన్ని చెప్పు. రూట్ 3/2 హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ టీటా. క్లియరా? సో జస్ట్ ఆ వాల్యూ ఎలా వచ్చిందో అక్కడ పక్కన చేసుకున్నాము. సో డైరెక్ట్ ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. మీరు ఇందులోనే చేయొచ్చు, బట్ స్టెప్స్ మీకు చాలా ఎక్కువ అయిపోతాయి. సో అందుకని ఇటు సైడ్ చేసి, ఓకేనా? అర్థమైందా? రైట్. సో దీన్ని ఇక్కడ పెట్టేస్తాం. సో నెక్స్ట్ స్టెప్ మీరు కంటిన్యూ చేయండి. ఓకే, అది వదిలేండి. ఓకే, సో నెక్స్ట్ ఏముంది ఇక్కడ చెప్పండి. కాస్ స్క్వేర్ 2π/3 ఆల్రెడీ మనకు తెలుసు. ఎంత దాని వాల్యూ? -1/2 హోల్ స్క్వేర్ కాస్ స్క్వేర్. మనం ఒక తప్పు చేస్తాం తెలుసా, a+b హోల్ స్క్వేర్ ఫార్మేట్లో రాయాలి, దాన్ని ఇలా రాయకూడదు. ఓకేనా? సో వీ హ్యావ్ డన్ సమ్ మిస్టేక్ రా. ఏం మిస్టేక్ చేస్తాం తెలుసా? ఒక్క నిమిషం, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగిందా. ఎలా అంటే ఇక్కడ ఇదంతా కరెక్టే, బట్ చిన్న మిస్టేక్, అది ఇక్కడే సరి చేస్తా. ఇది కాస్ ఆఫ్ a+b హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది, అవునా? కాస్ ఇది ఎలా వచ్చింది? ఫస్ట్ మనకి ఇలా వచ్చింది కదా, కాస్ 2π/3 కాస్ టీటా మైనస్ సైన్ 2π/3 సైన్ టీటా హోల్ స్క్వేర్ ఉంది, అవునా? హోల్ స్క్వేర్ ఉంటే నేను డైరెక్ట్ స్క్వేర్ ఇట్లా ఇచ్చాను, అలా ఇవ్వకూడదు కదా. a - b హోల్ స్క్వేర్ ఫార్మేట్లో రాయాలి. a² ప్లస్ b², తర్వాత ఏమొస్తుంది ఇంకొక స్టెప్, -2 × a × b, అంటే ఇదంతా a ఇదంతా b. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ -2 × a × b ఇదంతా వస్తుంది. సో ఇదంతా స్టెప్ వస్తుంది ఇక్కడ. దీన్ని a అనుకోండి, దీన్ని b అనుకోండి. ఇక్కడ 2 × a × b అది మిస్ అయింది. సో ఇక్కడ కూడా అలాగే కదా, సేమ్. సో ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ కూడా సేమ్ మిస్టేక్ చేసాము. సో ఇది ఎలా స్ప్లిట్ చేస్తాం మనం? ఇది కాస్ 2π/3 × కాస్ టీటా ప్లస్ సైన్ 2π/3 × సైన్ టీటా. ఇక్కడ స్క్వేర్ a² ఇలా హోల్ స్క్వేర్ ఉంది కదా. హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఇక్కడ a² రాస్తాము, b² రాస్తాము, ఇంకోటి ఏముంటుంది ప్లస్ 2 × a × b. ఇక్కడ a అంటే ఇది అనుకోండి, b అంటే ఇది అనుకోండి. ఇవి రెండు ఏమవుతాయి? +2ab -2ab గెట్ క్యాన్సిల్ అవుతాయి, సిమిలర్ టర్మ్స్ కాబట్టి. అదంతా రాస్తే పెద్దగా ఇంత చార్ట్ అంతా అవుతుంది కదా. సో +2ab -2ab క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఫైనల్గా మనకి ఇదే కదా వచ్చేది. కాకపోతే ఇక్కడ ప్లస్ వస్తుంది, a² + b² -2ab. అలాగే a² + b² + 2ab. ఇది a+b హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. ఇదేమో a - b హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a² + b² -2ab. ఇక్కడ ఏంటి? a² + b² + 2ab. -2ab + 2ab అక్కడే క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి దాని మనకి సో క్వశ్చన్ అంతా కరెక్టే. సో ఇది మనం ఇట్లా కంటిన్యూ చేస్తే సరిపోతుంది ఇంకా, రైట్? సో నౌ యు సీ హియర్ cos స్క్వేర్ టీటా 1/2 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 1/4. సో ఇది 1/4 రాసుకోండి. 1/4 cos స్క్వేర్ టీటా. ఇదేమైతుంది? √3² అంటే √3 × √3 3, 2 × 2 4. సో దిస్ వీ కెన్ రైట్ as 3/4 sin స్క్వేర్ టీటా ప్లస్ ఇది ఇంకా కంటిన్యూ చేయలేదు. ఇది ఎంత చెప్పండి? sin స్క్వేర్ 2π/3 sin స్క్వేర్ టీటా ఎంత వస్తుందో ఇది ఇక్కడ రాయడం మర్చిపోయాను. √3/2 హోల్ స్క్వేర్ sin స్క్వేర్ టీటా. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ వరకు వచ్చాను నేను. 1/4 మళ్ళీ ఇవే స్టెప్స్ మళ్ళీ వస్తాయి. 1/4 cos స్క్వేర్ టీటా ప్లస్ ఇదేమవుద్ది 3/4 sin స్క్వేర్ టీటా. ఎన్ని 1/4 cos స్క్వేర్ టీటాలు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ కూడా ఉంది cos స్క్వేర్ టీటా అండ్ ఇక్కడ కూడా ఉంది cos స్క్వేర్ టీటా. సో 1/4 cos స్క్వేర్ టీటా, 1/4 cos స్క్వేర్ టీటా. How many 1/4 cos స్క్వేర్ టీటాస్ are there? 2 1/4 cos స్క్వేర్ టీటాస్ are there. So this we can write as 2/4 cos స్క్వేర్ టీటా. ఏమని రాయొచ్చు? 2/4 cos స్క్వేర్ టీటా. ఓకేనా? సో అలాగే ఇక్కడ 3/4 sin స్క్వేర్ టీటా ఉంది, ఇక్కడ 3/4 sin స్క్వేర్ టీటా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3/4 sin స్క్వేర్ టీటా 2 టైమ్స్ ఉంది. అంటే 2 × 3 ఎంత అవుతుంది? 6/4. అంతే కదా. ఇప్పుడు డినామినేటర్ సేమ్ ఉంది అనుకో, 3 + 3 6 అయింది. డినామినేటర్ 4 ఉంది, 1 + 1 2 అయింది. 2/4 cos స్క్వేర్ టీటా 6/4 cos స్క్వేర్ టీటా. దీని వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి నాకు? ఎంత వస్తుంది? 1/4 + 1/4 cos 60
చెప్పండి ఎంత, ఇది ఎంత వస్తుంది? 2 1 జా 2 2 జా, ఇది ఎంత? ఓకే 2 3 జా 2 2 జా. ఇక్కడ వరకు క్లియర్ అందరికి? ఓకే నెక్స్ట్ స్టెప్ రాస్తాను, చూస్తూ ఉండండి. సో ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికి? ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం? సో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 1/2 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 3/2 సైన్ స్క్వేర్ థీటా. ఇవి కూడా కాస్ స్క్వేర్ థీటానే కదా ఈ రెండు కూడా? ఓకేనా? ఈ రెండు కూడా అంతే కదా. ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా కామన్ తీస్తే ఇది ఏమవుతుంది? 1+1/2 రాసుకోవచ్చా? కాస్ స్క్వేర్ థీటాని కామన్ తీస్తే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1+1/2 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 3/2 సైన్ స్క్వేర్ థీటా. సో 2 into 1 2 2 + 1 3. సో దీని లాస్ట్కి ఏమైతే 3/2 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 3/2 సైన్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ 3/2 కామన్ తీయొచ్చా మనం? 3/2 కామన్ తీస్తే మీకు ఒక ఫార్ములా ఉంది. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఇస్ 1. Then 3/2 into 1 is LHS equal to R. Okay, so this is your answer. Sin square 82.5 degrees minus sin square 22.5 degrees. So it is in the form of sin square A minus sin square B. What is the formula of sin square A minus sin square B? Sin of A plus B into sin of A minus B. Here what is A here? Here A is 82.5 degrees, right? 82.5 degrees ni 82.5 గా రాసుకోవచ్చు. B ని 22.5 degrees అంటే 22.5 గా రాసుకోండి. సో sin square 82.5 degrees ని నేను ఎలా రాసుకున్నాను? sin square 82.5 గా రాసుకున్నాను. అండ్ sin square B ని 22.5 గా రాసుకున్నాను. దీన్ని A plus B ఫార్మాట్ లో రాస్తున్నాను. సో sin of 82.5 plus 22.5 into sin of 82.5 minus 22.5. So 82.5 plus 22.5 is how much? Sin of 105 and sin of 82 minus 5 minus 22.5 is 60. Already you know the value of sin 60. What is the value of sin 60? Sin 60 value is √3/2. So I am writing here √3/2. Then sin 105. Already you know the value. Sin 105 already is there in your textbook also. Sin 105. So నేను ఇక్కడ చేస్తా చూడండి. sin 105 వాల్యూ సైడ్కి చేస్తా. sin 105 వాల్యూ మీకు తెలియలేదు అనుకోండి, మర్చిపోయారు. దాని వాల్యూ నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి √3 + 1/2 దాని వాల్యూ లేదు, మీకు గుర్తు లేదు. అప్పుడు ఏం చేస్తారు? sin 60 + 45 గా రాసుకోండి. అప్పుడు sin 60 + 45 ఎలా రాస్తారు? sin A cos B plus sin A cos B plus cos A sin B. ఓకే, sin 60 వాల్యూ ఎంత? √3/2. ఇది ఎంత? 1/√2. cos 60 వాల్యూ 1/2. sin 45 వాల్యూ √2. √3/2 ప్లస్ 1/2 ఈ డినామినేటర్స్ ఏముంది అనుకోండి, న్యూమరేటర్స్ ఏం చేయొచ్చు? యాడ్ చేయొచ్చు. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ sin 105. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ sin 105? చెప్పండి రా. √3 + 1/2 ఓకేనా? సో ఇంటూ √3/2 చేయండి. ఇంటూ √3/2. ఓకే, సో న్యూమరేటర్తో మల్టిప్లై చేయండి, డినామినేటర్తో మల్టిప్లై చేయండి. సో √3 into √3 ఏమవుతుంది? 3 అవుద్ది. ఓకే, మాట్లాడండి. √3 into 1 √3/2 into 2 ఏమవుద్ది? 4√2. and this is your answer. So sin square 82.5 degrees, sin square 22.5 degree value is 3 plus √3/4√2. Okay, is it clear everyone? Let's note down now. Cos 112.5 degrees we can write as 112.5. 52.5 degrees 52.5. రెండింటిని యాడ్ చేస్తే అండ్ మైనస్ చేస్తే ఏమైతే చూడండి. సో ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ cos square A minus sin square B. Cos square A minus sin square B. What is the formula of cos square A minus sin square B? Which is equal to cos of A plus B into cos of
A minus B. సో ఏ ఫార్ములా ఉంది ఇది cos square A 112.5 minus sin square 52.5 which is equal to we can write as cos of A plus B. A plus B అంటే ఏమిట్రా 112.5 plus 112.5 plus 52.5 ఎంత అవుతుంది చూడండి. cos of A minus B 112.5 minus 52.5. ఓకే చెప్పండి cos of 112.5 plus 52.5 ఎంత? cos of 165. సో cos of 112.5 minus 52.5 ఎంత అవుతుంది? cos 60. cos 165 can I write 180 minus 15? Yes or no? cos 180 minus 15 into cos 60. cos 180 minus 15. cos 180 minus theta second quadrant cos value negative. So cos 180 minus 15 minus cos theta. cos 180 minus 15 is minus cos 15 into cos. మనకి డైరెక్ట్ ఫార్ములా గుర్తుంది. cos 15 వాల్యూ ఎంత? √3 plus 1 by 2 √2. sin 15 వాల్యూ √3 minus 1 by 2 √2. ఇదాక చేసినట్టు చేయండి. ఒకవేళ రాకపోతే ఎలా చేయాలి? 45 minus 30 అనుకో చేయండి. అంటే cos 15 మీకు వాల్యూ రావాలి అంటే దీన్ని cos 45 minus 30 గా రాసుకొని చేయండి. అప్పుడు ఇది cos of A minus B ఫార్ములా ఉంది. cos A cos B plus sin A sin B గా రాసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేసి ఇలా వస్తుంది. √3 plus 1 by 2 √2 వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మైనస్ ఉంది. సో ముందు మైనస్ ఉంది. సో మైనస్ అలాగే పెట్టుకోండి. √3 plus 1 by 2 √2. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ cos 60? 1 by 2. ఈ 2 ని డినామినేటర్ తో మల్టిప్లై చేయండి. ఓకే సో ఏమవుతుంది?